ఒక క్షణం ఆలోచించండి. మనం అంతరిక్షంలోని వాయువులు, రాళ్ల మధ్య తేలియాడుతున్నాం. ఇంతకీ ఇక్కడ ఏం జరుగుతోంది? ఈ విశ్వం అసలు ఎలా పనిచేస్తోంది? అవును, వినడానికి వింతగా ఉన్న వాస్తవం ఇదే. మనం ఈ విశాల విశ్వంలో ఒక చిన్న బండరాయి మీదున్నాం, కాని ఊరికే అలా తేలిపోవట్లేదు. దీనికంటూ కొన్ని నియమాలున్నాయన్నమాట. ఈ అనంతమైన శూన్యంలో, అంతరిక్షంలో మనం తేలియాడుతున్నాం. అసలు మన ఈ ప్రయాణాన్ని కంట్రోల్ చేసేదేంటి? మనల్ని ఇలా పట్టి ఉంచుతున్న శక్తేంటి? సరే, ఈ పెద్ద ప్రశ్నకు సమాధానం వెతుకుదామా? భౌతిక శాస్త్రం మనకు కొన్ని సమాధానాలిస్తుంది. పదండి, ఒక్కొక్కటిగా చూద్దాం. మన ఈ ప్రయాణాన్ని ఐజాక్ న్యూటన్తో మొదలుపెడదాం. ఆయన మనకు తెలిసిన ప్రపంచాన్ని, అంటే కింద పడే యాపిల్స్ నుంచి ఆకాశంలో తిరిగే గ్రహాల వరకు చాలా సింపుల్గా మనం ఊహించగలిగే కొన్ని రూల్స్తో వివరించారు. దీన్నే మనం క్లాసికల్ మెకానిక్స్ అంటాం. న్యూటన్ ఇచ్చిన ఈ ఫేమస్ ఈక్వేషన్ చూడ్డానికి చాలా సింపుల్గా ఉంటుంది కదా, కానీ ఇది చాలా పవర్ఫుల్. ఒక వస్తువు మాస్, దానిమీద మనం ఎంత ఫోర్స్ అప్లై చేస్తున్నామో తెలిస్తే అది ఎంత వేగంగా కదులుతుందో మనం పక్కగా చెప్పొచ్చు. ఇంకా చెప్పాలంటే, ఒక బాస్కెట్బాల్ని విసిరినప్పుడు దానిమీద పనిచేసే బలాలన్నీ లెక్కగడితే అది కరెక్ట్గా హూప్లో పడుతుందా లేదా అని కూడా చెప్పొచ్చన్మాట. అంతా ప్రెడిక్టబుల్. ఇక గ్రావిటీ వెనక ఉన్న లాజిక్ కూడా చాలా సింపుల్. వస్తువు సైజ్, అంటే మాస్ ఎంత పెద్దగా ఉంటే దాని పుల్ అంత ఎక్కువగా ఉంటుంది. అదే దూరం పెరిగే కొద్దీ ఆ పుల్ అనేది చాలా ఫాస్ట్గా తగ్గిపోతుంది. దీన్నే ఇన్వర్స్ స్క్వేర్ లా అంటాం. సింపుల్ కదా? చాలామంది మాస్కి, వెయిట్కి కన్ఫ్యూజ్ అవుతుంటారు. మాస్ అంటే ఒక వస్తువులో ఉన్న స్టఫ్ అనమాట. అది మనం భూమి మీదున్నా, చంద్రుడి మీదున్నా, ఎక్కడున్నా మారదు. కానీ వెయిట్ అలా కాదు. వెయిట్ అంటే ఆ మాస్ మీద గ్రావిటీ ఎంత ఫోర్స్ చూపిస్తుందో చెప్పేది. చంద్రుడికి గ్రావిటీ తక్కువ కాబట్టి అక్కడ మన వెయిట్ కూడా తక్కువగా ఉంటుంది. సో ఈ ఫన్నీ కోడ్ చెప్పేది ఒక్కటే. ఒకవేళ ఎవరైనా ఓవర్ వెయిట్ అనుకుంటే బహుశా ప్రాబ్లం వాళ్లలో కాదు, వాళ్లున్న ప్లానెట్లోనే ఉందేమో. వెయిట్ అనేది రిలేటివ్, అంతే. సరే, ఫోర్సెస్ని పక్కన పెడితే ఈ యూనివర్స్లో పనులన్నీ జరగడానికి ఒక కరెన్సీ కావాలి. అదే ఎనర్జీ. ప్రతి కదలిక వెనుక, ప్రతి మార్పు వెనుక ఈ ఎనర్జీనే ఉంటుంది. ఎనర్జీలో మెయిన్గా 2 రకాలుంటాయి. ఒక ఫోన్ని చేతిలో పట్టుకున్నామనుకోండి, ఆ హైట్లో ఉన్నప్పుడు దానిలో పొటెన్షియల్ ఎనర్జీ స్టోర్ అయి ఉంటుంది. అదే మనం దాన్ని వదిలేస్తే ఆ స్టోర్ అయిన ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీగా, అంటే మూవ్మెంట్ ఎనర్జీగా మారి కింద పడిపోతుంది. ఇది యూనివర్స్లో ఒక ఫండమెంటల్ రూల్. మరి కదులుతున్న కార్కి సడన్గా బ్రేక్ వేస్తే ఆ కైనెటిక్ ఎనర్జీ ఏమైపోతుంది? ఎక్కడికి పోదు. ఆ ఎనర్జీ బ్రేక్స్, టైర్ల మధ్య ఫ్రిక్షన్ వల్ల హీట్గా మారిపోతుంది. అంటే ఎనర్జీ ఒక ఫామ్ నుంచి ఇంకో ఫామ్కి మారింది, అంతేగాని మాయమైపోలేదు. ఎంట్రోపీ. ఈ పదం వినడానికి కొంచెం కాంప్లెక్స్గా ఉన్నా, సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక సిస్టంలో ఉండే గందరగోళం లేదా డిజార్డర్. ఉదాహరణకు ఒక ఐస్ క్యూబ్ తీసుకోండి. అందులో నీటి అణువులు ఒక ఆర్డర్లో ఉంటాయి. అది కరిగాక అవే అణువులు చల్లాచెదురైపోతాయి. డిజార్డర్ పెరిగింది. మన యూనివర్స్ ఎప్పుడూ ఆర్డర్ నుంచి ఇలాంటి డిజార్డర్ వైపే వెళ్తుంది. అందుకే టైం ఎప్పుడూ ముందుకు వెళ్తుంది కానీ వెనక్కి వెళ్ళదు. ఓకే, ఇప్పటివరకు మన కంటికి కనిపించే విషయాల గురించి మాట్లాడాం. ఇప్పుడు మన కంటికి కనిపించకుండానే మన మోడర్న్ ప్రపంచాన్ని నడిపిస్తున్న ఒక అద్భుతమైన శక్తి గురించి తెలుసుకుందాం. అదే ఎలక్ట్రోమాగ్నెటిజం. మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్ ఒక అద్భుతమైన నిజాన్ని మనం ముందు పెట్టాయి. ఏంటంటే, ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిజం వేర్వేరు కాదు. అవి రెండూ ఒకే కాయిన్కి 2 సైడ్స్ లాంటివి. ఒకటి ఉంటే రెండోది ఉండాల్సిందే. అవి ఎప్పుడూ ఒకదానితో ఒకటి కలిసి డాన్స్ చేస్తూనే ఉంటాయి. ఈ ఎలక్ట్రిక్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ డాన్స్ వల్లే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ పుడతాయి. అవేంటో తెలుసా? మనం చూసే లైట్, మనం వినే రేడియో వేవ్స్, ఎక్స్రేస్, ఇవన్నీ అవే. మనం కళ్లతో చూసే ఈ రంగుల ప్రపంచం మొత్తం ఆ పెద్ద స్పెక్ట్రంలో ఒక చిన్న ముక్క మాత్రమే. ఇప్పటి వరకు అంతా బాగానే ఉంది కదా, కానీ ఇక్కడే ఫిజిక్స్లో ఒక పెద్ద ట్విస్ట్ వస్తుంది. ఆల్బర్ట్ ఐన్స్టీన్ అనే ఒక మేధావి వచ్చి స్పేస్, టైం, గ్రావిటీ గురించి మనకున్న రూల్స్ అన్నింటినీ తిరగరాశారు. గ్రావిటీ అనేది అసలు ఒక ఫోర్సే కాదు. సారీ న్యూటన్. ఈ ఒక్క మాటతో ఐన్స్టీన్ ఫిజిక్స్ ప్రపంచంలో ఒక పెద్ద చర్చకు దారితీశారు. న్యూటన్ని తప్పని చెప్పేంత ధైర్యం ఆయనకెలా వచ్చింది? అసలు విషయమేందో చూద్దాం.
ఇక్కడే అసలు తేడా ఉంది. న్యూటన్ ఏమన్నారంటే భూమి చంద్రుణ్ణి ఒక తాడుతో లాగినట్టు లాగుతోందన్నారు. కాని ఐన్స్టీన్ ఏమన్నారంటే భూమి తన మాస్తో స్పేస్ టైం అనే ఒక దుప్పట్ని వంచుతోంది, చంద్రుడు ఆ వంపులు తిన్నగా వెళ్తున్నాడు అంతే. అంటే గ్రావిటీ అనేది ఒక ఫోర్స్ కాదు, అది స్పేస్ యొక్క జామెట్రీ అన్నమాట. ఇక ప్రపంచంలోనే మోస్ట్ ఫేమస్ ఈక్వేషన్ E=mc². ఇది చెప్పేది చాలా సింపుల్, కానీ చాలా డీప్. మాస్ అనేది ఒక ఫ్రోజన్ ఎనర్జీ లాంటిది. ఒక చిన్న గుండు సూదులో ఉన్న మాస్ని కనుక మనం పూర్తిగా ఎనర్జీగా మార్చగలిగితే ఒక నగరాన్ని నాశనం చేసేంత ఎనర్జీ రిలీజ్ అవుతుంది. న్యూక్లియర్ పవర్ వెనుకున్న సీక్రెట్ ఇదే. సరే, ఇప్పుడు మనం ఫిజిక్స్లోనే చాలా వింతైన విచిత్రమైన ప్రపంచంలోకి వెళ్తున్నాం. అదే క్వాంటమ్ వరల్డ్. ఈ సబటామిక్ లెవెల్లో మనకు తెలిసిన రూల్స్ ఏవీ పనిచెయ్యవు. ఇక్కడంతా మన ఊహకు అందని వింతలే ఉంటాయి. క్వాంటమ్ వరల్డ్ ఎంత వింతగా ఉంటుందో చెప్పడానికి ఈ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ ఒక అద్భుతమైన ఉదాహరణ. మనం ఒకేసారి ఒకే పార్టికల్ని పంపిస్తే అది ఒకేసారి 2 స్లిట్స్లోంచి వెళ్ళిపోతుంది. విచిత్రం కదా? కాని అసలైన విచిత్రం ఇక్కడే ఉంది. మనం అది ఏ స్లిట్లోంచి వెళ్తోందో చూడ్డానికి ప్రయత్నించిన వెంటనే దాని వేవ్ లాంటి ప్రవర్తన మాయమైపోయి ఒక నార్మల్ పార్టికల్లాగా ఒకే స్లిట్లోంచి వెళ్తుంది. అంటే మనం చూడటమే రియాలిటీని మార్చేస్తోందన్నమాట. క్వాంటమ్ వరల్డ్లో ఇంకో వింత రూల్ ఏంటంటే అన్సర్టనిటీ, అంటే అనిశ్చితి. ఒక పార్టికల్ ఎగ్జాక్ట్గా ఎక్కడుందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే దాని స్పీడ్ ఎంతో మనం చెప్పలేం. అదే దాని స్పీడ్ని కరెక్ట్గా కొలిస్తే అది ఎక్కడుందో చెప్పలేం. రెండింటినీ ఒకేసారి ఖచ్చితంగా తెలుసుకోవడం ఇంపాసిబుల్. ఇది మన పరికరాల తప్పు కాదు, యూనివర్స్ డిజైనే అంతా. మనం న్యూటన్ చెప్పిన ప్రిడిక్టబుల్ యూనివర్స్ నుంచి మొదలుపెట్టి ఐన్స్టైన్ వంచిన స్పేస్ టైం గుండా ప్రయాణించి చివరికి ఈ వింతైన క్వాంటమ్ ప్రపంచానికి చేరుకున్నాం. ఇదంతా మనల్ని ఒక పెద్ద ప్రశ్న దగ్గర ఆపేస్తుంది. మనం గమనించడమే రియాలిటీని మారుస్తుంటే మరి ఎవరూ చూడనప్పుడు అసలు రియాలిటీ అంటే ఏంటి? ఈ ప్రశ్నకు సమాధానం కోసం సైంటిస్టులు ఇప్పటికీ వెతుకుతూనే ఉన్నారు.